ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో సెకండ్ యూనిట్ నేర్చుకుందాం. సెకండ్ యూనిట్ లో ద టాప్ క్వశ్చన్స్ రెండు క్వశ్చన్లు ఉంటాయి. జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ రెండు క్వశ్చన్ల నుంచి మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో ఇందులో ఈ రెండో యూనిట్ లో మనం రిస్క్ గురించి ఎక్కువ మాట్లాడతాం. ఫస్ట్ క్వశ్చన్ సిస్టమేటిక్ అండ్ నాన్ సిస్టమేటిక్ రిస్క్ గురించి మాట్లాడదాం. సిస్టమేటిక్ రిస్క్ అంటే మార్కెట్ రిస్క్ అని అంటారండి. అదే నాన్ సిస్టమేటిక్ రిస్క్ ని ఎసెట్ స్పెసిఫిక్ రిస్క్ అంటే రెండు పేర్లతో పిలుస్తారని చెప్పాడు. సో ఒక పై చార్ట్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, టైం వర్సెస్ రిస్క్ అని. అంటే నువ్వు టైం పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది అని. సో ఒకప్పుడు మీకు ఒక 10 years బ్యాక్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉండేది? చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 1,00,000 దాటిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకో, సో టైం పెరుగుతున్న కొద్దీ నీ రిస్క్ కూడా పెరిగిపోతుంది. అంటే ఒకప్పుడు నువ్వు 10,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు గోల్డ్లో, కానీ ఇప్పుడు నీకు 10 గ్రాములు లేదా తులం కావాలంటే ₹1,00,000 దాటి ఇన్వెస్ట్ చేయాలి. అంటే టైం పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది అని చెప్తూ దాని మీద ఒక గ్రాఫ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఈ రిస్క్ అడ్జస్ట్మెంట్ని మనం రెండు మెథడ్స్లో చెప్తాం. ఈ రిస్క్ అడ్జస్ట్మెంట్ని మనం రెండు మెథడ్లో చెప్తాం. ఒకటి డిస్కౌంట్ రేట్ మెథడ్ అంటారు, రెండు డైరెక్ట్ క్యాష్ ఫ్లో మెథడ్ అంటారు. రెండు మెథడ్స్లో ఈ అడ్జస్ట్మెంట్ని మనం చెప్తాము. ఓకేనా? సరే, సో మనం ఈ రిస్క్ అడ్జస్ట్మెంట్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ డిస్కౌంట్ రేట్ మెథడ్. ఈ మెథడ్ ఏంటంటే ద డిస్కౌంట్ రేట్ మెథడ్ ఆఫ్ రిస్క్ అడ్జస్టింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద మోస్ట్ కామన్ అప్రోచ్. సో ఇట్స్ ఫెయిర్లీ సింపుల్ టు యూజ్, వైడ్లీ యాక్సెప్టెడ్ బై అకాడమిక్స్. సో దీని అర్థం ఏంటంటే రిస్క్ అడ్జస్ట్మెంట్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మనీని వివిధ ప్లేసుల్లో సర్దుబాటు చేస్తానన్న. సాధారణంగా ఇందులో తగ్గింపు రేటు ఏదైతే తక్కువ ప్రైస్ ఉందో దాంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా చేయడాన్ని డిస్కౌంట్ రేట్ మెథడ్ అంటారు. అంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ ఇంత టర్న్ ఓవర్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని డిస్కౌంట్ రేట్ మెథడ్ అంటారు. ఓకే, సో అండ్ ద ఎడిషనల్ రిస్క్ ప్రీమియం ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ టు లెర్న్ మోర్ చెక్అవుట్ సిఎఫ్ఐస్ గైడ్. సో ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే వేరే దాని గురించి చూడమని చెప్పాడు. ఇది అవసరం లేదు, ఈ పాయింట్ని తీసేయండి. డిస్కౌంట్ రేట్ మెథడ్ అంటే ఏంటి? సో ఫర్దర్గా ఫ్యూచర్లో క్యాష్ ఫ్లో ఆ కంపెనీది ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి దాంట్లో నువ్వు చాలా తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్ చేస్తావు. రెండోది డైరెక్ట్ క్యాష్ ఫ్లో మెథడ్. సో ఈ మెథడ్ గురించి మనం కొద్దిగా మాట్లాడదాం. సో ఇదొక ఛాలెంజింగ్ మెథడ్. ఇందులో నీ మొత్తం ఆ కంపెనీకి సంబంధించిన అనాలిసిస్ మొత్తం కూడా బయటికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బయటికి చూపిస్తారు. ఈ మెథడ్లో ఈ అనలైటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యూచర్ క్లాస్ ఫ్లోని అడ్జస్ట్ చేసి సెట్ అయిన ఫ్యాక్టర్స్ని దానికి అప్లై చేసి దాన్ని బట్టి అతను ఎంత ఇన్వెస్ట్ చేయాలో చూసుకుంటాడు. దాన్ని డైరెక్ట్ క్యాష్ ఫ్లో మెథడ్ అంటాడు. ఇందులో అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను సింపుల్గా ఆ కంపెనీ యొక్క వాల్యూ ఆఫ్ మనీ ఇన్ ఆర్డర్ టు గెట్ ద నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది, సో దాన్ని చెక్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది దాంట్లో చేస్తాడు. ఇందులో మెయిన్గా మీరు చెప్పుకోవాల్సింది వారన్ బఫెట్ గారిని. ఇతను చాలా వాల్యుబుల్ కంపెనీస్ని చాలా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 1,000 కోట్లకి అధిపతి అయ్యాడు. సో మీరు వారన్ బఫెట్ జీవిత చరిత్ర చూసినా సరే అతన్ని కంపెనీలో వచ్చే లాభాల కన్నా అతని ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ. అతను యూజ్ చేసే మెథడ్ డైరెక్ట్ క్యాష్ ఫ్లో మెథడ్. అంటే ఒక కంపెనీ ఫర్దర్లో ఈ కంపెనీ పెద్దది అవుతుంది అని దాన్ని అనాలిసిస్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం నాన్న. ఇందులో ఇన్వెస్టర్స్ని మేనేజర్స్ని అప్రోచ్ అవ్వడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో కొన్ని స్ట్రాటజీస్ మనకు చెప్తూ వచ్చాడు. ఫస్ట్ డైవర్సిఫికేషన్ అనే మెథడ్ని చెప్పాడు. డైవర్సిఫికేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ అన్సిస్టమేటిక్ రిస్క్ బై ఇన్వెస్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ అసెట్స్. సో అంటే డైవర్సిఫికేషన్ అంటే సింపుల్గా ఇప్పుడు నా దగ్గర ఒక 50,000 ఉంది నాన్న. ఈ 50,000ని నేను ఒక కంపెనీలో పెట్టాను అనుకుందాం. ఆ కంపెనీ ఏమైనా నష్టపోయింది అనుకో నా 50,000 పోతుంది, నా ఇన్వెస్ట్మెంట్ అంతా పోస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ 50,000ని డైవర్సిఫై చేస్తాను. అంటే నా కాడ ఉన్న 50,000ని ఒక్కొక్క కంపెనీలో 5,000 చొప్పున 10 కంపెనీల్లో పెడతాను. సో ఎక్కడ 10 కంపెనీలు లాస్ అయిపోవు కదండి. సో ఒక 2 కంపెనీలు లాస్ అయినా 8 కంపెనీలు లాభాలు ఉంటాయి. అప్పుడు నీకు వచ్చే ప్రైస్ అంటే నీకు వచ్చే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ మెథడ్ని డైవర్సిఫికేషన్ అంటారు. అంటే డబ్బుల్ని నీ ఇన్వెస్ట్మెంట్ ఒకే దగ్గర పెట్టకుండా వివిధ కంపెనీల్లో ఒక స్పెసిఫిక్గా వివిధ కంపెనీల్లో పెట్టినట్లయితే సో నీ రిస్క్ అనేది తగ్గుతుంది అని చెప్పాడు. దాన్నే డైవర్సిఫికేషన్ మెథడ్ అంటారు. ఓకే, సో నీ దగ్గర ఉన్న దాన్ని డిఫరెంట్ అసెట్స్లో పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఏమైనా కారణాల వల్ల తగ్గిపోయినా రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నీకు బ్యాక్ ఎండ్గా అంటే నీకు వెనక వైపు నీకు అది సపోర్ట్గా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ హెడ్జింగ్ అనే మెథడ్ అన్నాం. హెడ్జింగ్ అనే మెథడ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేటింగ్ అన్సర్టెనిటీ బై ఎంటరింగ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ఇన్ ఏ కౌంటర్ పార్టీ.
హెడ్జింగ్ అంటే నీకు కౌంటర్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకొని, అంటే ఎలా చెప్తూ వచ్చాడంటే దేన్ని దేన్ని కొనొచ్చు, దేన్ని కొనకూడదు, ఏది మంచి లాభాలు ఇస్తుంది, ఏది మంచి లాభాలు ఇవ్వదు. సాధారణంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళు మార్కెట్లో రిస్క్ తగ్గించడం కోసం వీళ్ళ యొక్క లాక్ ఇన్ రాబడిని ఉపయోగిస్తారు నాన్న. వీళ్ళు దేన్ని యూజ్ చేస్తారంటే, వీళ్ళు ఎవరైతే కొత్తగా వస్తారో మార్కెట్లోకి వాళ్ళు రిస్క్ని తగ్గించుకోవడం కోసం లాక్ ఇన్ రెవెన్యూస్, వారి రెవెన్యూస్ని లాక్ చేసి ఆ కాస్ట్ని మేనేజ్ చేస్తారు. ఓకే, సో ఈ మెథడ్ని హెడ్జింగ్ అంటారు. అంటే నీకు కౌంటర్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసిపోయి ఫర్దర్గా ఈ స్టాక్ను కొనొచ్చా, అమ్మొచ్చా అనే దాన్ని ఎనాలిసిస్ చేసి రిస్క్ని తగ్గించుకొని నీ రెవెన్యూని లాక్ చేసుకుంటావు. ఈ పద్ధతిని హెడ్జింగ్ అంటారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్, ఇది మనందరికీ తెలుసు. ఇన్వెస్టర్ యొక్క డబ్బుల్ని జాగ్రత్తగా చూడడం కోసం ఇన్సూరెన్స్ అనే ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే నువ్వు కొంతమంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఫర్ సపోజ్ నువ్వు అనుకోకుండా ఎక్స్పైర్ అయిపోయావు. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది, నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్సూరెన్స్ అనేది నీ తర్వాత వచ్చే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. సో దీన్ని ఇన్సూరెన్స్ పద్ధతి అంటారు. ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్. ఇక్కడ ద మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో రిస్క్ని తగ్గించడం కోసం వీరు ఏం చేస్తారంటే కొన్ని ప్రాక్టీసెస్ చేస్తారు. అంటే ఆ స్టాక్ని రివ్యూ చేసి దాన్ని అనలైజ్ చేసి దాని యొక్క సేఫ్టీని ఇంప్రూవ్ చేసి బయటని వాళ్ళందరితో చర్చలు జరిపించి ఆ తర్వాత దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అంటారు. నెక్స్ట్ డీలెవరైజింగ్, అంటే ఏవైతే కంపెనీస్లో ఫ్యూచర్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదానికైనా తక్కువగా ఉంటాయి అనిపిస్తుందో, సో అవి డెప్త్లో ఉంటాయి అని అనిపించేటప్పుడు అది బ్యాంక్రప్సీ, అంటే పూర్తిగా కంపెనీ పని అయిపోయింది, కంపెనీ పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనే టైం ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్ గురించి తెలుసుకునే పద్ధతిని డీలెవరైజింగ్ అంటారు. అంటే నువ్వు పెట్టేటప్పుడు ఒకవేళ అలాంటి కంపెనీలు పెట్టావనుకో చాలా లాస్ అయిపోతావు. సో అవి ఏవైనా ఫ్యూచర్లో ఇలాగా మూతపడిపోయే కంపెనీస్ ఏవైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసి నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. దాన్ని డీలెవరైజింగ్ అని అంటారు. ఓకేనా. టు ఆపరేట్స్ ఇట్ ఇంపార్టెంట్ టు పాయింట్ అవుట్ దట్ సిన్స్ రిస్క్ ఇస్ టూ సైడెడ్ అబౌవ్ స్ట్రాటజీస్ మే రిజల్ట్ ఇన్ లోవర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. అంటే అది ఏం చెప్తూ వచ్చాడంటే ఫర్దర్లో నువ్వు కొన్నిసార్లు అనాలిసిస్ చేసావు, పర్లే ఆ కంపెనీ బాగా డబ్బులు వస్తాయని నువ్వు అనుకున్నావు, కానీ కొన్నిసార్లు ఆ కంపెనీ నీకు లాస్ కూడా ఇవ్వచ్చు. అంటే నువ్వు ఇచ్చుకున్న స్ట్రాటజీకి రెండు సైడ్లు ఉంటాయి, లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే సొంతంగా రాయండి. ఓకేనా, ఏదో లుక్ పట్టేసి రాయకండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు మెజర్ టోటల్ రిస్క్. అంటే మొత్తం రిస్క్ని నువ్వు ఎలా మెజర్ చేస్తావు అనే దాని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. సో టోటల్ రిస్క్ని ఖచ్చితంగా నువ్వు అంచనా వేయాలి. ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో ఎంతో కష్టపడిన డబ్బులు నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఏవో దొరికిన డబ్బులు కావు కదా, నీ కష్టం ఉన్న డబ్బులు నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. సో రిస్క్ నువ్వు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాలా. అలా క్యాలిక్యులేట్ చేయలేకపోయినట్లయితే మనీ లాస్ అయిపోతావు. సో అంటే రాబోయే రోజుల్లో దీని పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో దీని యొక్క ఏ విధంగా ఈ కంపెనీ గ్రో అవుతుంది, దీని ఇంపాక్ట్ ఏంటి, సో వీటి గురించి నువ్వు తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకుంటే ఈవీ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంతమంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ భవిష్యత్తులో బాగుంటాయి అని చెప్పి ఆ కంపెనీల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో కొంతమంది ఏఐ బాగుందని చెప్పి ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకుని భవిష్యత్తులో ఈ కంపెనీలు బాగుంటాయి అని చేయడమే. అంటే అలా చేసి నువ్వు మెజర్ చేయాలి. సో ఆ కంపెనీ ఏ రోజు ఏ స్థాయిలో ఉండొచ్చు, ఒక 10 years తర్వాత ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉండొచ్చు అనేదాన్ని మెజర్ చేయాలి. అలా ఎలా మెజర్ చేయగలమో కొన్ని మెథడ్స్ని మనకి ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఓకే, ఫస్ట్ ఇందులో నువ్వు కొన్ని మెథడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మెథడ్ రిస్క్ అసెస్మెంట్. అంటే ఇక్కడ ఏం చేస్తామనేది చూద్దాం. అంటే ప్రమాదాన్ని నువ్వు అంచనా వేయడం, రిస్క్ అసెస్మెంట్ అంటే అంచనా వేయడం. సో ఇప్పుడు నువ్వు ఫర్దర్లో వచ్చేదాన్ని, అంటే ఫ్యూచర్లో నువ్వు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టావు దానికి ఎలాంటి రిస్క్ అయినా ఉండొచ్చా లేదా అని గుర్తించి దానికి సరిపోయే నిర్ణయాలు తీసుకొని దాన్ని కరెక్ట్గా అంచనా వేసి ఎప్పుడు ఈ బిజినెస్ మారుతుంది, అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నామండి. సో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మారుతుంది, లేదా ఏ రోజు ఎలా మారుతుంది, తగ్గిపోతుందా, పెరుగుతుందా, ఈ డీటెయిల్గా అనాలిసిస్ చేసి దాన్ని గుర్తించిన దాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. అది రిస్క్ అసెస్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే పరిణాత్మక విశ్లేషణ. అంటే యాక్చువల్గా నువ్వు కొన్నిసార్లు ఆ కంపెనీలో నష్టాలు ఉంటాయి, ఆ నష్టాలను మొత్తం నువ్వు లెక్కించి, ఏవైతే ఆ కంపెనీలో నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలన్నీ లెక్కించి
తర్వాత నువ్వు ఎంత రిస్క్ తీసుకోవచ్చు. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ యొక్క మోడల్ చూస్తావు. ఈ కంపెనీ ఏ మోడల్ మీద పనిచేస్తుంది. ఓకే. సో బ్యాంక్స్ ఉన్నాయి. ఒక మోడల్ మీద పనిచేస్తాయి. ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. అవి ఇంకొక మోడల్ మీద పనిచేస్తాయి. వీటి యొక్క మోడల్స్ చూసి ఎంత వరకు రిస్క్ తీసుకోవచ్చు. అంటే ఇంత మనీని రిస్క్ చేసి ఇందులో పెట్టొచ్చు. లిమిట్ దాటి పెట్టామనుకో లాస్ అయిపోతావు. సో దాన్ని అలాంటి పద్ధతినే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు. అంటే ఆ కంపెనీకి సంబంధించిన దానికి ఎన్ని నష్టాలు రావచ్చు, దాని యొక్క మోడల్ ఏంటి, రేపొద్దున ఇది లాస్ అయితే నాకు ఎంత నష్టం వస్తుంది, గెయిన్ అయితే నాకు ఎంత లాభం వస్తుంది, ఇలా అనాలిసిస్ చేయడం క్వాంటిటేటివ్ అనాలిసిస్. నెక్స్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే రాబోయే రోజుల్లో ఈ కంపెనీలో ఏవైనా అనుకోకున్న ప్రమాదాలు జరిగినా, లేదా ఇందులో డేటాల్ని, ఇందులో సర్వేని ఇవన్నీ చూసి నువ్వు ఇందులో ఒక కంపెనీలో ఏ గ్రూప్లో ఎక్కువ రిస్క్ ఉంది అంటే, ఇప్పుడు మొత్తం ఒక కంపెనీకి సంబంధించిన పోర్ట్ఫోలియో మొత్తాన్ని నువ్వు చూస్తావు. చూసి దాన్ని సర్వే చేస్తావు. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తెలుసుకుంటావు. దాంట్లో వివిధ గ్రూపులు ఉంటాయి ఒక కంపెనీలో. ఆ గ్రూప్స్ని ఫోకస్ చేస్తావు. చేసి ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు నువ్వు కొత్తగా ఇక్కడ చేసిన పని ఏంటంటే సర్వే చూస్తావు. ఆ కంపెనీ యొక్క సర్వే చూస్తావు. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఏం చెప్తున్నారు, ఆ కంపెనీ మొత్తం డేటాను చూస్తావు. ఇలా చేయడాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. నెక్స్ట్ అగ్రిగేట్ అనాలిసిస్ అంటే రిస్క్ మేనేజ్మెంట్ని యూజ్ చేసుకుని ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే కొన్ని టూల్స్ ఉంటాయి. అంటే మనకి ఆ కంపెనీ ఎంతవరకు రిస్క్ చేయగలదు, రాబోయే రోజులు ఎంత రిస్క్ వస్తుందని చెప్పడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని యూజ్ చేసుకుని అనాలిసిస్ చేస్తామనుకో, దాన్ని అగ్రిగేట్ అనాలిసిస్ అంటారు. నెక్స్ట్ బెంచ్ మార్కింగ్. నెక్స్ట్ ఏంటి బెంచ్ మార్కింగ్. ఇది ఆ వేరు కంపెనీస్ని నువ్వు కంపేర్ చేసుకుని నువ్వు రిస్క్ తీసుకోవడం. అలా తీసుకోవడానికి బెంచ్ మార్కింగ్ అంటారు. సో బ్లైండ్ స్పాట్స్, పొటెన్షియల్ బ్లైండ్ స్పాట్స్ అంటే ఆ కంపెనీకి బ్లైండ్ స్పాట్స్ ఏమి ఉన్నాయి అవి చెక్ చేసి వేరే కంపెనీతో దాన్ని కంపేర్ చేస్తావు. అంటే ఇప్పుడు ఆ బంగారాన్ని చాలామంది అమ్ముతారు, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా అమ్ముతాడు. ఒక్కొక్కడు ఆభరణాలు చేసి అమ్ముతాడు, ఒకడు డైరెక్ట్గా అమ్ముతాడు. సో ఇలా అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. నువ్వు అలాగ అన్నిటిని కంపేర్ చేసుకుని ఒక బ్లైండ్ స్పాట్ ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తావు. దాన్నే బెంచ్ మార్కింగ్ అంటారు. అంతేనన్నా. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఓకే, నేను సొంతంగా రాయండి. ఇక్కడ ఏది ఉందో అది అలా దించి నేను ట్రై చేయకండి, సొంతంగా రాయండి. ఓకేనా. నెక్స్ట్ 5 మార్క్స్. రిస్క్ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి. ఇది సింపుల్గా చెప్పాలంటే, నువ్వు సెక్యూరిటీస్ అంటే ఒక కంపెనీని అన్న సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఎక్కువ పదం ఇది కనిపిస్తుంది. సెక్యూరిటీస్ అంటే ఏదైనా ఒక కంపెనీలో నువ్వు పెట్టుబడి పెట్టడం. సెక్యూరిటీస్లో పెట్టుబడి పెట్టడం అని చెప్తారు చెప్పేటప్పుడు, కంపెనీస్ అని చెప్పరు. రాసేటప్పుడు కూడా మీరు సెక్యూరిటీస్ అని రాయండి. ఓకేనా. సో కంపెనీలో నువ్వు కొంత మనీని ఇన్వెస్ట్ చేసావు. ఆ మనీ లాస్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు. అంటే లాభమైన రావచ్చు, నష్టమైన రావచ్చు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఏమైనా తేడా వచ్చిందనుకో, నీ మనీ నువ్వు లాస్ అయిపోతావు. ఇన్వెస్టర్ అనేవాడు లాస్ అవుతాడు మనీని. కొన్నిసార్లు అక్కడ కొంత రిస్క్ తీసుకుని నువ్వు మనీ పెట్టినప్పుడు అక్కడ నీకు లాభం వచ్చిందనుకో, ఆ వచ్చిన లాభాన్ని రిటర్న్ అంటారు. ఏంటి వచ్చిన లాభాన్ని రిటర్న్ అంటారు. నువ్వు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ప్రాఫిట్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, మార్కెట్లో ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ప్రాఫిట్ ఉంటుంది. అదే విధంగా అంతే లాస్ కూడా ఉంటుంది. అదే చెప్పాడు. ఇన్వెస్టర్ అనేవాడు ఛాన్స్ తీసుకున్నాడు రిస్క్ తీసుకోవడానికి. కొన్నిసార్లు మనీ లాస్ అవ్వచ్చు, కొన్నిసార్లు గెయిన్ అవ్వచ్చు. గెయిన్ అయినప్పుడు వచ్చిన డబ్బుల్ని రిటర్న్ అంటాడు, పోతే లాస్ అంటాడు. ఇది ఒక రిస్క్కి రిటర్న్కి మధ్యన చిన్న వ్యత్యాసం. ఓకేనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిస్క్. సేమ్ మీద నేను చెప్పాము అదేనన్న. ఫైనాన్షియల్ రిస్క్ అనేది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒక కంపెనీ లోన్ తీసుకోవడం అనుకో, అది కూడా నీకు ఫైనాన్షియల్ రిస్క్ కింద వస్తుంది అని చెప్పాడు ఫస్ట్ పాయింట్లో. నెక్స్ట్, సో నువ్వు ఆ విధంగా లోన్ తీసుకున్నట్లయితే, ఏవైనా కంపెనీ లోన్స్ నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు డౌన్ సైడ్ రిస్క్లో ఉన్నావని అర్థం. ఒక సైంటిస్ట్, హ్యారీ మార్కోవిజ్ అనే సైంటిస్ట్ 1952 సంవత్సరంలో మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ అనే ఒక టైటిల్ తీసుకొచ్చాడు, ఒక ఆర్టికల్ తీసుకొచ్చాడు. పోర్ట్ఫోలియో సెలక్షన్ అనే ఒక ఆర్టికల్ తీసుకొని ఇందులో పోర్ట్ఫోలియోను రిస్క్ ఎంతవరకు తీసుకోవచ్చు అని ఒక థియరీని డిఫైన్ చేశాడు అని చెప్పాడు. ఓకే. సో ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ కొద్దిగా ఎలాబరేట్ చేసి రాయడానికి ట్రై చేయండి. రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్ అంటే ఇక్కడ మీరు పైన చదివారు కదా, అది కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇది సెకండ్ యూనిట్ అండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.